ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనల్లో బిజీగా మారిపోయారు. ఇవాళ అల్లూరి జిల్లా అరకులో, కోనసీమ జిల్లా మండపేటలో జరిగే భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. అరకులో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో అరకులో రా కదిలిరా బహిరంగ సభ ప్రారంభం కానుంది. టీడీపీ జెండాలతో అరకు పసుపుమయమైంది. ఇక ఈ రోజైతే అరకులో చంద్రబాబు రా కదలిరా సభ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సో చంద్రబాబు పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు చేస్తున్నారు. రా కదిలిరా అని ఇప్పుడు ఎవరైతే టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు ఉత్తేజం నింపడంతో పాటు అటు జనసేన వీళ్ళందరిలో కూడా కార్యకర్తలు ఉత్తేజం నింపి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అన్యాయాలు, అక్రమాలను, ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు వాటన్నింటినీ కూడా చెప్పడం కోసం ప్రజల దగ్గరికి కలవడానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన పర్యటనలు విస్తృతంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నేతలు కానీ వీళ్ళు కానీ ఈరోజు ఇటు ఏదైతే ఉందో అల్లూరు జిల్లాలో ఈ రోజు ఆయన పర్యటన ఉంది. తర్వాత మండపేటలో కూడా ఆయన పర్యటన అనేది కొనసాగుతుంది. సో దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి నేతలు, కార్యకర్తలు వీళ్ళంతా కూడా ఆల్రెడీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కిడారి శ్రావణ్ మాజీ మంత్రి గారు సార్ చెప్పండి, అంటే ఇప్పుడు అరకులో చంద్రబాబు నాయుడు కాసేపు రాబోతున్నారు. సో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల అక్రమాలు ఆయన ఖచ్చితంగా ఈ ప్రజలకు చెప్పేటువంటి అవకాశం ఉంది? తప్పకుండా అండి. సుమారుగా 4.5 సంవత్సరాలు అవుతుంది పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం సుమారుగా 18 పథకాలు తీసేసి ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టి కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మీద దాని మీద ప్రేమ తప్ప, దోచుకుని వెళ్ళేటువంటి ఆలోచన తప్ప కనీసం ఎటువంటి గిరిజనులకి మంచి చేయాలి, బాగు చేయాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. నిరుద్యోగ యువకులు విపరీతంగా పెరిగిపోయారు గిరిజన ప్రాంతంలో. కనీసం ఒక ఉద్యోగం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. డిఎస్సీ తీస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఆ డిఎస్సీ కూడా ఈ రోజు ఒక పేదంటి కలగానే మిగిలిపోయిందని తెలియజేస్తున్నాను. మాజీ మంత్రి మణికుమార్ గారు ఉన్నారు. అమ్మ చెప్పండి, ప్రాంతవాసులుగా మీరు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా గతంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జగన్ చెప్పిన హామీలు ఇప్పుడు ఎక్కడా పాటించినటువంటి పరిస్థితి. సో ఈ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందిన విధంగా అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకు అండదండగా నిలబడి అన్ని రకాలుగా ముందుకు నడిపించినటువంటి పార్టీ ఇది. అదేవిధంగా ఇప్పుడు చూస్తూ ఉంటే, ఇప్పుడు వైఎస్ జగన్ చూస్తూ ఉంటే చేసేది ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప చేసిందేమీ లేదు. పేద ప్రజలు ఈ రోజు అంగన్వాడీలు ఉన్నారు, రోడ్డు మీద పడిపోయి దాదాపు 40 రోజులు అవుతుంది. అతిగతి లేకుండా వదిలేశారు. అదే కాకుండా ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానివ్వండి, మంచినీటి సదుపాయం కానివ్వండి, హెల్త్ కానీ ఏది కూడా పట్టించుకోకుండా వదిలేశారు. గిరిజనులకు ఏమైనా చేసింది ఉంటే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు తప్ప వైఎస్ జగన్ చేసిందేమీ లేదు. వాళ్ళకి సరైన రీతిలో గుణపాఠం చెప్పడానికి మా తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ రోజు ఈ అరకు ప్రాంతానికి మా మాజీ ముఖ్యమంత్రి గారు రావడం, పార్టీ అధ్యక్షులు రావడం చాలా సంతోషంగా ఉంది. మా సత్తా ఏటో చూపించాలని ఒక ఉత్సాహంతో ఉన్నటువంటి కేడర్కి మరింత చేయూతనిచ్చే, ఉత్సాహంగా నింపే విధంగా చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినందుకు ఈ అరకు పార్లమెంట్ పరిధిలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా సార్కి అండదండగా ఉండి మళ్లీ ముఖ్యమంత్రి చేసేంత వరకు మేమందరం కూడా అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దాదాపు ఎన్ని గంటలకి ప్రారంభం కాబోతుంది? దాదాపుగా ఇప్పుడు 12 పొగల స్టార్ట్ అవుతుంది. చంద్రబాబు రావాల్సి వస్తుంది. అయితే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ మేము చాలా వరకు కలిసాం. ప్రజలందరూ ఒకటే మాట మాట్లాడతారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ రోజు అభివృద్ధిని చూసాం. ఈ రోజేమో అయోమయ పరిస్థితిని తీసుకొచ్చాం. ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పేదరికాన్ని ఇంకా పేదరికలు నెట్టడం కోసమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తాం తప్ప పేదవాళ్ళు ధనికులుగా చేయడానికి ఎక్కడెక్కడ ప్రయత్నం చేయలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అవినీతి ఆంధ్రప్రదేశ్గా, అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అయోమయ ఆంధ్రప్రదేశ్గా నెట్టబడినటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకోవాలా, ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలనుకుంటే, భావితరాలకు ఒక భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే మళ్ళీ నారా చంద్రబాబు రావాలా, వచ్చే అవసరం తప్పకుండా ఉంది. నారా చంద్రబాబు వస్తేనే గతంలో జరిగిన అభివృద్ధి ఏదైతుందో అభివృద్ధిని చూస్తాం.
ఉద్యోగాలు చూస్తాం, లేదు ఉన్నటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజ్ వ్యవస్థని పూర్తిగా నిర్వహణ చేశాడు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ ప్రాజెక్ట్ ఏదైతే నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ దోపిడీ చేశాడు. ఒక దొంగోడికి తాళం ఇచ్చాం. 16 నెలలు జైల్లో ఉన్నటువంటి దొంగోడికి ఈ రాష్ట్రం తాళం ఇచ్చాం. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఆ రోజు అనేక రకాల మోసాలు మాయమాటలు చెప్పి అధికారులకు వచ్చాడు. అధికారులకు వచ్చిన తర్వాత ఇది నక్క, పులి కాదు నక్క అని చెప్పి వార్తలు పెట్టుకుని నక్క అని చెప్పి ఈ రోజు అర్థమైంది ప్రజలకు. అందుకని ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి వాళ్ళకి అయ్యా మేము ఉన్నాం, మళ్ళీ మీరు మా ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలే ఈ రోజు దీవెనలకు ఇస్తున్నారని చెప్పి ఈ రా కథలు అనే ఒక కార్యక్రమం అది. సో అంటే రా కథలు రా ద్వారా ఖచ్చితంగా ఇప్పుడు నేతల్లో ఇటు కార్యకర్తల్లో స్థైర్యం పెంచడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల అక్రమాలను ఎండగడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 22 పార్లమెంటరీలో 12 రోజులు పెట్టినటువంటి ఈ ప్రోగ్రాం రా కదలిరా జనాల్లో ఉత్సాహం నింపాలి, మళ్ళా రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఒక ఆర్థిక నేరగాడు, ఒక దొంగ, ఈరోజు ఉన్నటువంటి గిరిజన దళితుల తాలూకా సొమ్ముని దోచేసినటువంటి ఒక దొంగ. ఈరోజు మనం చూసుకుంటే ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 395 కోట్లు ఈ డబ్బ జాగీర్లాగా దోచేసినటువంటి పెద్ద దొంగ. ఈరోజు మనం ఆలోచించాలి. ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడీల్ని నిర్వీర్యం చేశాడు. ఈరోజు అభివృద్ధి లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఈరోజు గిరిజనులు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు వలసలు వెళ్ళిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది. ఎందుకంటే ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఉద్యోగాలు లేకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ మూర్ఖుడు, దుర్మార్గుడు, ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా విఫలమైపోయినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఈరోజు కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నేనున్నాను మీకు అన్నటువంటి ఒక ఆలోచనతో వాళ్ళకి ఒక ధైర్యాన్ని నింపడం కోసం ఈరోజు గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అన్నటువంటి పిలుపుని ఏ విధంగా ఇచ్చారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అన్నటువంటి పిలుపునిచ్చి ఈరోజు మళ్ళా రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమం రూపొందించడం జరిగింది. సో ఇది మరి కాసేపట్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. విశాఖకి 11:30 సమయంలో చేరుకుని అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడ చేరుకుంటారు. అయితే తెల్లవారుజాము నుంచి ఏజెన్సీ ప్రాంతంలో దట్టంగా మంచు కురుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఇంకా మంచు చేరినటువంటి పరిస్థితి ఉంది. ఇది 12:30, 1 గంట సమయంలో సభ ప్రారంభమవుతుంది. ఇప్పటికే సభా వేదిక ఒక్కొక్కరిగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇటు కార్యకర్తల నేతల్లో మనోస్థైర్యాన్ని పెంచడంతో పాటుగా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల అక్రమాలను ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పర్యటన చేస్తున్నారని నేతలు కానీ కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవుట్ హైదరాబాద్ స్టూడియో.